హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాలను కలిపి మత్తయి సంఖ్య 204 భక్తులు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇతను ఎనలను జ్ఞాపకము చేసి కొనాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇతను ఎనలను జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం చేసిన పాపాలను బట్టి ప్రభువు జ్ఞాపకం చేసుకొనగా ఆయన మన దోషాన్ని పరిగణించినందుకు, క్షమించినందుకు, మన పాపాలను క్షమించినందుకు ఆయన చూపిస్తాడు. సో మన జీవితంలో రక్షణ మొదటి మనకు ప్రభువుని ఎరగక మనకు సువార్త వెనక మనకు రక్షణ పొందిన మనం ప్రతి ఒక్కరు కూడా దోషము పాపము చేస్తున్నాము అనేది సత్యం. అలాంటి భావన ఉన్నవారు ఈరోజు ఆరాధన చేస్తున్నారు. ఆ భావం లేని వారు ఈ రక్షణ అవుతుంది. మనమందరం కూడా దోషం చేశాము, పాపాలు చేశాము, అక్రమముగా విక్రమాలు చేశాము. సో మనకి యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహించింది ఏంటంటే మన దోషాలు జ్ఞాపకం చేసుకున్నాం, ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాం అని మనకి వాగ్దానాన్ని అనుగ్రహించి ఆలోచన దేవుడు తీసుకుని మనకి అనుగ్రహించారు. దయగలిగే మన దోషమైన విషయంలో దయగలి దేవుని యొక్క దయ మన దోషంతో చనిపోతే మన దోషాలకి పాపాలకి క్షమాపణ పరిహారం జరగకపోతే మనం నిత్య శిక్షకు వెళ్ళేవాడు. నిత్య శిక్ష యుగాలు మన ఆత్మ అగ్ని గంధకాలు, మన ఆత్మ ఎప్పుడు కూడా బాధపడే సహాయం వెళ్ళేవాడు. అది చాలా వేదన మళ్ళా నిరంతరము ఉండే ప్రదేశం. అట్లా వెళ్ళకూడదని దేవుడు దయగలిగి క్రీస్తు యేసు తను కుమారులో మన పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు యేసు క్రీస్తు మన పాపాలకి పడవలసిన శిక్షణ ఆయన ఇరువులో ఆయన జీవితంలో అనుభవించి పరిశుద్ధమైన రక్తాన్ని రాశాడు. దేవుడికి మన తరపున పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని రాశాడు. సో క్రీస్తుని అంగీకరించిన రక్షకుడిగా అంగీకరించిన మనకేం జరుగుతుందంటే దేవుని దయ వచ్చింది. మన పాపాలు జ్ఞాపకం చేసుకోము. మనం ఒకసారి పాప పరిస్థితి మనం ఒకసారి ఆలోచిస్తాం. ప్రభులో ప్రార్థన ఎన్ని దోషాలు చేసాం. దావీదు చెప్తున్నాడు 38వ కీర్తనలో 5వ వచనంలో 4వ వచనం, నా దోషములు తల మీదుగా వెళ్ళిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడినవి. ఈయన ఎంత యథార్థం చెప్తున్నారు. ఇలాంటి వారికి రక్షణ వస్తుంది. రక్షణ లేని వారు వారి దోషాలకు క్షమాపణ జరగాలనంటే లోపల పెట్టుకొని భక్తి చేస్తున్నారు, మంచి అనిపించింది రక్షణ రాదు, మీ దోషాలకు క్షమాపణ రాదు. మీరు దేవుని ఎదుట తీసేస్తున్నాము, మీ పాపాలు దేవుని ఒప్పుకుంటే ఆ కాలంలో జీవించే వారితో పోల్చుకొని ఉంటే ఆయన చాలా మంచిది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి అని చెప్తున్నారు. మన దోషాలు ఒకసారి చూస్తున్నాం. ఎన్ని కోణాల్లో మనం దోషాలు చేయాలి. యోబు చెప్తున్నాడు, నువ్వు చాలా భక్తుడు, నీ యోబు అని ఆయన 26వ వచనం చదవండి.
నేను నా పెద్దవాళ్ళ గురించి ఉన్నాను. నా భార్య కాలంలో పాపం ఉన్నందుకు నాకు వాక్యంపై నేను విధించుకున్నాను. యవ్వన కాలంలో తెలుగులో బాల్య కాలం అని ఉంది. యవ్వన కాలంలో ఆయన పాపం చేసినందుకు ఒప్పుకుంటున్నాడు అక్కడ. దేవుని చెప్పాడు యోగుడు గురించి యథార్థం దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిన వాడు. ఈ చెడుతనం ఉంది ఒకప్పుడు. దావీదు గురించి ప్రభు ఏం చెప్పాడు? నా హృదయానుసారం. ఎవరిని ప్రభు తెచ్చుకుంటున్నాడు అంటే అతిక్రమాల హృదయంలో ఉంచుకొని దాచుకునే వాళ్ళని కాదు. యథార్థం ఒప్పుతుంది. దావీదు చెప్తున్నాడు నాకు 32 కీర్తనలో 5వ వచనం 32:5 కీర్తనలు. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపను ఒప్పుకుంటుంది. యెహోవా సన్నిధిలో నా అతిక్రమములు ఒప్పుకొందు అనుకుంటుంది. నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు. అంత మాట్లాడి నా దోషమును కప్పుకొనక నా ఎదుట నా పాపము కాదు, నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుంది. దేవుని ఎదుట దావీదు నా దోషాన్ని కప్పుకోకుండా దేవా నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకున్నానని చెప్తున్నాడు. నా అతిక్రమాలు ఒప్పుకొందని అనుకుంటుని అప్పుడు ఆయన కలిగింది ఏంటంటే పాప దోషానికి పరిహారం క్షమాపణ దొరికింది. ఇక్కడ రక్షణ లేని వారు మీరు రక్షించబడాలంటే ఈ దోషాలకి పాపాలకి క్షమాపణ కలగాలంటే తన తప్పు మనసుతో మీరు చేసిన దోషాన్ని ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా మా పాపాలు క్షమించుకోవాలి. నేను ఆయన అంగీకరించు ఆయన మీ హృదయాన్ని సమర్పించిన బాప్తిని తీసుకుంటే యేసుక్రీస్తు నా పాపాలను క్షమించారు అని అర్థంలో ఉంటుంది. సో మన జీవితంలో మనం ఈరోజు ఎంత ధన్యంగా మనకి రక్షణ పొందిన మనకి దేవుడి యేసుక్రీస్తు రావడం వలన మన పాపాలకి క్షమాపణ పెట్టుకుని ఎవరితో జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాను సార్. మనం మన పాపని జ్ఞాపకం చేసుకున్నాం. ధనం విషయంలో ఏం పాపాలు చేస్తుంది? ఇప్పుడు కూడా ధనం విషయంలో నీ హార్ట్ ఎట్లా ఉంది? పాత జీవితంలో ప్రభువులోకి రాకముందు ధనం విషయంలో ఎన్ని పాపాలు మనం చేస్తుంటాం. మా మటుకు నేను చెప్తాను, ట్రైన్ టికెట్ లేకుండా పాలిటిక్స్ వెళ్ళేటప్పుడు టికెట్ లేకుండా చాలా కాలం ప్రయాణం చేశాను. సిగ్గుకి చెప్తున్నాను. దానికి రీజన్ ఏంటో తెలుసా? నా మంచితనానికి త్యాగాన్ని. అంటే త్యాగాన్ని అని చెప్పి పాపం చేయక నేను ఒప్పుకునేవాడినా లేదు. త్యాగాన్ని పాపం చేస్తూ టికెట్ కలెక్టర్ నన్ను పట్టుకోలేదని అతిశయ పెడుతుండేవాడిని. టికెట్ కలెక్టర్ పట్టుకోలేదు, ఈరోజు అడుగుచ్చేటికి 20 రూపాయలు సంపాదించాను అని నా హార్ట్ ఎలా ఉండేదంటే అతిశయించేది. దేవుడు కూడా పాపం మేము బయట వాళ్ళం అది విషయం అని పక్కన పెడితే బయట వాళ్ళు దొంగలు బయట వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఈ విషయం వచ్చేదాకా నాకు డార్క్నెస్ ఉండిపోయింది. గౌరవంతో తెలుగు పాసింజర్ లేకపోతే అసలు ఎవరు అడుగుతారా? టీసీఏ రాదా? సూపర్ ఫాస్ట్ ఎక్కువ మధ్యలో స్టాప్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి టీసీ భోగి చూసుకుని ఎక్కేసి అన్నింటినీ చేస్తూ చూసాం. అంటే దేవుడు దుఃఖాలు భయం లేదు. టీసీ లేకపోతే ఎక్కేది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ చీరాల ఒంగోలు నుంచి. సో ఈ కోణంలో నేను ఎందుకు చేస్తుంటాను? ఇంకా నా నేచర్ ప్రభుత్వం చదివించారు. జాబ్ చేస్తా ఉన్నాను. జగలో మనం ఏం నేర్చుకున్నాం? ధనం అనవసరంగా వేస్ట్ చేయకూడదు అని ఒక మంచి మాట విన్నాం. లోకంలో నాకు జాబ్ చేసేటప్పుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి నీకు కొన్ని అలవన్సెస్ ఇస్తున్నాం. నువ్వు ఫిట్నెస్ చూసుకోవడానికి నేను సంవత్సరానికి 4,500 ఇస్తున్నాను. నువ్వు ఒక ఇంట్లో ఉండు, నీకు హౌస్ రెంట్
ఎలా వినిపిస్తున్నాను HRA అంటే నువ్వు 13,000 నువ్వు ఫ్యామిలీతో చక్కగా ఉండు, నీకు దాని ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు అని చెప్పాడు. ఏదైనా పాముతున్న డబ్బులు వేసి 13,000 అన్నాడు కదా, మొత్తం తిరుగుతాం 6,000 దొరుకుతాము తీసుకుంటాను, వండుకొని కష్టపడతాను. చివరికి వచ్చేదానికి నాలో ఉన్న ఆ పాప నేచర్ తప్పు లెక్క ఉంది. నాకు మాకు 13,000 ఇస్తారు సార్, 13,000 రాయండి ఎంత బాగుంది అవసరం. వాళ్ళు ఎవరు 13,000 నెమ్మది కాబట్టి 13,000 ఉండొచ్చు. నేనేం చేస్తున్నాను, నేను పేదరికంలో పడుతున్న దాన్ని బట్టి 6,000 ఉండి 12,000 రాసుకునేవాడు. 13,000 జిమ్కి వెళ్ళకుండా జిమ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి నాకు 4,500 రాస్తే మీకు 500 ఇస్తాను, కొంచెం రిసిప్ట్ ఇవ్వాలి అని చూస్తున్నా. అందరూ వచ్చారు, ఎంత పుష్పత్వం విధానం అంతా పాపం. ఇక్కడ కూర్చొని కొంత వారికి రక్షణ పొందిన వారు కూడా ఈ అవగాహన ఉండకపోవచ్చు. ఇంకా ఇలాంటి జీవితం జీవిస్తూ ప్రభువుని చూపిస్తూ ఉండొచ్చు. నువ్వు యథార్థం తప్పే హ్యాపీ కొనాలని 13,000 తీస్తే ఏమవుతుంది, లేదా 6,000 తీసుకుంటే 6,000 రాయి ఏమవుతుంది, 6,000 తీసుకొని మన 13,000 రాయాలి అనేది చెప్పావా? విద్యార్థులు మన పాపం వేయట్లేదు, మనం పాపం వేయట్లేదు. బయటాడికి ఇది మనలాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకం, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. రన్నింగ్ వచ్చింది మా బాబా గురించి ఇది మాకు ధనోపానంలో చెప్తున్నా. కొన్ని ఎగ్జాంపుల్స్ లేదు. యవ్వన కాలంలో చేసిన పాపాలు, యవ్వన కాలంలో నీ కన్ను చూసింది, నీ నాటు ఎటువంటి శరీరాశి జ్ఞాపకం చేసి ఎవరు చెప్తున్నారు నా బాల్య పాపాలు అదేం చెప్పలేదు కాదు. తర్వాత ఆయన గ్రహింపు వచ్చింది, యథార్థంగా జీవించడం మొదలు పెట్టారు. తన పిల్లలు కూడా పాపం చేస్తారేమని వాళ్ళ కోసం కూడా ఇక్కడ భయం వేస్తుంది. వాళ్ళ కోసం కూడా ఆయన బలి ఇవ్వటం అలా చేస్తా ఉన్నారు. ఆదికాండము 20వ అధ్యాయంలో అది మీద ఒక మాట చెప్పాడు. 4 వచ్చిన అయితే అభిమేలకు ఆమెతో పోలేదు కనుక అతడు ప్రభువా ఇట్టి నీకు గల జనమును హతము చేయుదుగా, నేను నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనేది నేను చేతులకు ఏ దోషము చేయక యథార్థ హృదయముతో నీ పని చేసుకున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అబ్రహాము భార్య పేరు శారా. అబ్రహాము దేవుడు పిలిస్తే తన సొంత జనాన్ని, దేశాన్ని, ప్రదేశాన్ని వదలి దేవుడు పిలిచి చేసుకెళ్ళాడు. అక్కడ ఒక సమయంలో ఒక ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. గెడాల నుండి ఆయనకు ఒక భయం. ఎంత భయం అంటే భార్యతో అంటారు, నువ్వు భార్యని చెప్తున్నాను చంపేసి ఏం చేసుకెళ్తారు, నువ్వు పోయి చాటుగా చెరువుదని చెప్పు అని చెప్పాడు. అబ్రహాం యొక్క లాజిక్ ఏంటంటే చాలా అబ్రహాం తండ్రి కుమార్తె కానీ ఆమె తల్లి లేదు. అంటే వాళ్ళ ఫాదర్ ఇప్పుడు బాల్యం ఉండేవాడు. తెలుగులో నిజమే కాబట్టి తెలుగని చెప్పు, వారు నన్ను చంపకుండా నా ప్రాణాన్ని నువ్వు తప్పించినట్టుంటావు అని చెప్పాడు జనానికి. సో రాత్రి అభిమేలుకనే అక్కడ ఉన్న అధిపతి దగ్గరికి ఆ భార్య వెళ్ళాల్సి వచ్చింది. దేవుడు గర్తించాడు, నువ్వు ఎవరి భార్యని తెచ్చుకున్నావు అంటే ఒక ప్రవక్త ఏదైనా చేసావా నువ్వు నీ జనం కలిసిపోతారన్నాడు. చాలా భయం చేశాడు. ఆయన చెప్తున్నాడు,
చెల్లి చెప్పారు ఇందాక చదివారు చదవండి. నేను నా చెల్లెలని మీరు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నవాణి. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థం దేవుడు పని చేసుకున్నాను. ఇక్కడ 6వ వచనం చదవండి. అందుకు దేవుడు అప్పుడు యథార్థం దేవుడు నేను చేసిన పని నేను ఎరుగుతును. మరియు నేను నాకు విరోధముగా పాపలు చేయకుండా నేను నిన్ను అడ్డగించుకుని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. నాకు అనిపించింది మా జీవితంలో దేవుడి దేవుడుగా పాపం చేయకుండా ఎన్నిసార్లు అడిగించేదో, లేకపోతే నేను ఇంకా ఎక్కువ పాపాలు చేసేవాడు. సో మనం పాపం చేయకుండా ఉన్నట్టుగా దేవుడు మన హృదయంలో పెట్టిన మర్యాదగా దాన్ని స్ఫుతించాలి. లేకపోతే ఎన్నిసార్లు మనం చేసేవాడు. ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు అభిమానితో, నువ్వు పాపం చేయలేదంటే కారణం ఏంటంటే ఆ రోజు రాత్రి నేను నిన్ను పాపం చేయకుండా ఆజ్ఞానం అంటున్నాడు. పాపంతో పక్కమైన మనిషి ఈ భూమి మీద ఏ మనిషి కూడా పాపం చేయని వాడు కాదు. చేయడం లేదు. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుభవించే ఆ నిత్యత్వానికి దూరం అయితే దానికి చెప్తున్నాడు 130 3 వచ్చిన తర్వాత యెహోవా దోషములను కనిపెట్టి చూసి ఎడల ప్రభువా ఎవరు నిలవగలడు? ఈ మాట కరెక్ట్. రాజు అంటున్నాడు, నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఈ భూమి మీద ఒక్కరు కూడా కనిపించదు. తర్వాత చదవండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరుకుతుంది. దేవుని భక్తులకు దొరికేది ఏంటంటే ఎవరైతే ఆ దోషాలు కప్పుకోకుండా పెంచుకుంటారు మాబద్దు. ఎందుకంటే మానవ యొక్క పతనము, మానవ యొక్క పతనంతో వారికి వచ్చిన బలహీనత దేవునికి తెలుసు. సో ఎవరైతే ఆత్మలో ఉన్నాను అని తిరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఉంటారో ఆయన వారికి కలిగేది. మన జీవితంలో కూడా మనకి మహాపురుషమాపణ దొరుకుతుంది. మనం 103వ కీర్తనలో కూడా దావీదు 2వ వచనంలో ఉంటే నా ప్రాణమా దోషములన్నిటినీ క్షమించువాడు. 10వ వచనం మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇది జరిగింది. మన పాపంలో బట్టి ఆయన మనలో పలకించుకుని ప్రతీకారం చేయలేదు. మన దోషం బట్టి మన వెంటనే తెచ్చేయలేదు. అయితే ఒక జాగ్రత్త, దేవుని యొక్క మంచితనంతో నువ్వు ఆయన దయని, ఆయన పట్ల ఉన్న దీర్ఘ శాంతాన్ని నువ్వు పక్కన పెట్టేసి పాపంలోనే ఉన్నావంటే ఇంకా నువ్వు సమాధిగా చనిపోవచ్చు. వ్యక్తి నరకానికి కావచ్చు. ఇది నిరంతరము బాధ కలిగే అక్కడికి సమాపం లేదు. భూమి మీద మనిషి యొక్క పాపము క్షమించడం మనిషి కుమారునికి అధికారం కాదని మీరు తెలుసుకోవడం వల్లదని మార్క్స్ వార్త 2:10 చెప్తున్నారు ప్రభు. భూమి మీద తప్పి అక్కడ వేటైపోతుంది అనుకోండి. యెహోవా మీకు దొరికే కాలంలో మీరు జరగకండి. మీకు పాప క్షమాపణ దొరుకుతుంది. జరగకండి. నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదో వింటున్నాంలే అని అనుకోవద్దు. మీ హార్ట్ని చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించేసి మీ యథార్థంగా మీ పాపను మీకు క్షమాపణ దొరుకుతుంది. యోబు గ్రంథము 13:23 చదవండి. నా దోషము బట్టి నా పాపము ఎప్పుడు నా పాపము నాకు తెలియలేదు. ఎన్ని దోషాలు మనం ఎట్లున్నా యెషయా ప్రవక్త
6వ అధ్యాయం యెషయా గ్రంథంలో 7వ వచనం. ఎదుగును తగ్గిన కనుక పాపములకు ప్రాయశ్చిత్తము ఆయనే, నీ దోషము కలుపుకోవటం అనేది ఆయన జీవితంలో కూడా దోషం ఉంది. ఆయన జీవితంలో కూడా దోషం ఉంది. ఆయన అంటున్నాడు 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు తెలవాడను అని ఒక సమయం ఆయన గ్రహించు. నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను, నేను నశించి తిని 5వ వచనం చెప్తున్నాడు ఆయన. అప్పుడు దాకా ఆయన నోట్లో చాలా కొన్ని లాంగ్ మాటలు మాట్లాడాలని చెప్తున్నాడు. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు మనం నోటు ఎక్కువ చేసిందాం. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోటు చెప్పింది. నోటితో మనం పాపాలు చేస్తాం. ఇంకా ధనం చెప్పాము, శరీర సంబంధమైన అది మేలు కాక చూసాము. నోటు తెలియ చేసింది. నోటు ఏ పాపాలు చేస్తాం? అబద్ధాలు అబద్ధం నాకు తగ్గినది. కానీ ఇప్పుడు చెప్తున్నాం మనం సెల్ఫ్ రైచియస్నెస్ మరి ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే నేను కంపేర్ చేసుకునేది నాకంటే తక్కువ రీతితో జీవించే వాళ్ళని నేను అలా చూసి నేను అతిశయపడతా ఉంటాను. భయంతో చెప్పిన అబద్ధాలు, టీజీ పట్టుకుంటే చెప్పిన అబద్ధాలు. అసలు ఇప్పుడన్నా అబద్ధం చెప్తున్నాను గ్రహించి వచ్చే లక్షణం ఉంది. ప్రభుత్వానికి ఎక్కడ పెట్టాడా ఎక్కడ ఉంది నీ బయట అబద్ధం నోట్లో చెప్పట్లేదని ఎంతో రాసేస్తున్నావా చేస్తూ చాలా మంది ఇప్పటికి కూడా సరిగ్గా క్రీస్తు రక్తంలో కడగబడతారు. ప్రభు నా పాపాలు క్షమించేవారండి. ఆ చీకటి యొక్క జీవితానికి వెలుగు లేకుండా జీవిస్తున్నాను చాలా మంది ఇప్పటికి కూడా. అలా ఉండదు. దేవుడు సత్యానికి మూలం సంఘం చేశాడు. సంఘంలో ఉండాల్సింది నేను ఆఫ్ చర్చ్. ఆ పూర్తి పడిపోయిందా సంఘం కూలిపోదు. ప్రతి వారు పొడుగు అంటూ సత్యమని తలపోయింది రాస్తున్నాడు. సో మనం ప్రభువులకు రాకముందుకు చెప్పిన అబద్ధాలకి క్షమాపణ దొరికింది. వచ్చిన తర్వాత జాగ్రత్త ఉంది. అబద్ధంలో బతికావా దాన్ని బట్టి నువ్వు నశించుకోవడం. మరి దేవుడు నమ్ముకునే నాకు ఎందుకు తెలుసు అనుకోవాలి కాదు. అబద్ధం ఇది కేర్ఫుల్గా ఉండు. ఎక్కడన్నా నీ లైఫ్లో అబద్ధానికి ఎక్కడన్నా సావస్తుందా చాలా కేర్ఫుల్ ఉంది. అదంతా నీకు వెలుగుంది, లైట్ ఉంది. ఇప్పుడు క్రీస్తు యొక్క వెలుగుంది, ఆయన నీ మీద ప్రకాశిస్తున్నాడు రక్షిస్తున్న తరువాత. ఈ ప్రభుత్వం చెప్తా ఉంటే ఇది కరెక్ట్ కాదు, అది జీవితం మాత్రం చేయగలుగుతా. చిన్న సున్నితంగా నీ మనసులో మాట్లాడుతూ ఉంటే పక్కన పెట్టేసి యథార్థకు నేను జీవితానికి అలవాటు. చిన్న చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉంది, చాలా జాగ్రత్తగా. కొంతమందికి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి చిన్న విషయాలకు అసలు లెక్క పట్టినట్టే ఉంది. వ్యాఖ్యలు మోసే ఒక మనసాక్షి చెప్తా ఉంటుంది, నెమ్మదిగా పక్కన పెట్టేసి దాంట్లో జాగ్రత్త లేకుండా వెళ్తే వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్న రక్షణ పొందిన వాళ్ళ గురించి. అంత నువ్వు జాగ్రత్త లేకపోతే, నువ్వు యుద్ధం అపవాది దూతంతో చేయకపోతే నువ్వు దాంట్లోనే ఇంకా రాజుపడి జీవిస్తూ ఉంటావు. అబద్ధీతులను ప్రకటన 20:21 అగ్ని గంధముతో మనుచున్న గంధంలో పడి 2వ మాట. ఎప్పుడన్నా హృదయపూర్వకంగా అబద్ధం చెప్తున్నావా? వదిలేయి. ఏదో భయపడినప్పుడు ఓకే, చాలా ఏదో ప్రాణానికి అది ఓకే, బట్ దాంట్లో రిటెంట్ అవు. అబద్ధం అంటే సులువుగా చెప్పేయడం. 2వ మాట, అబద్ధం ఏ పరిస్థితుల్లో చెప్పినా రిటెంట్ అవడం అనేది ప్రధానం, చాలా ఇంపార్టెంట్. అబద్ధికులు
అగ్ని గంధకములతో పడే ఆ మాటలో పాల్గొంటుంటారు. అది రెండవ మరణం. పెదాలతో మనం మాట్లాడిన బూతులు, పరసోక్తులు, కొంచెము కొంతమంది అక్కడ చెప్పడం, ఇక్కడ చెప్పడం, ఏడు వాళ్ళ జీవితాలు ఇబ్బంది చేయడం. పరసోక్తులు ఎలా ఉన్నట్టు లోకం మీకు పంటానికి వెళ్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కొంటానికి వెళ్తే ఒక కూరగాయల మార్కెట్లో ఎక్కడికైనా వెళ్తే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎంత సరసోక్తులో ఈజీగా, అంటే వాళ్ళకి ఆనందం అనమాట. సరసోక్తులు ఒకటి ఎంత ఎంతో లాజిక్ మాట్లాడేటం. ఇప్పుడు పవిత్రమైన జీవితం చాలా ఇంపార్టెంట్. క్రీస్తులో ఈ దోషాలకి పాపకు సమర్పించింది జాగ్రత్తగా ఉంది. ఒకరికి అపవిత్రమైన మాటలు, అంతకుముందు అపవిత్రమైన మాటలు, నా జీవితంలో అపవిత్రమైన మాటలు ఎన్ని పాటలతో నువ్వు పాటలు వచ్చినవాడు సినిమా పాటలు ఎన్ని ఈరోజు నువ్వు విద్యార్థులు సమీక్షారు చివరి తెలవాలి. సో రక్షణ లేని వారు మీరు, మీకు చెప్తున్నాను నేను, ఇదేం తప్ప ఇది చాలా కష్టంగా ఉందా అని అనుకో. అవతల ఎవడు కొడుతాడు ఎవరి కాలం అంటే ఎంజాయ్ చేయగలరు. నేను ఓట్నైతే తీసుకోకుండా ఎందుకు గవర్నమెంట్ వదిలిపెడతాం. ఈ లోకం యొక్క పద్ధతులు మీరు నేర్చుకోవాలి. మీరు ప్రభు దగ్గరికి రండి, మీ పాపాన్ని ఒప్పుకోండి, మీరు క్షమించి ఇక అవి వాటి యొక్క మీరు ఆనందించని మనసు ఇచ్చేస్తాడు. అది మీకు తెలియదు. నేను టికెట్లో ఉన్నప్పుడు దాన్ని సరి చేసుకుంటాను. చీరాల ప్లాట్ఫామ్ అలా వెళ్ళి మా ఢిల్లీకి ఒక 10 టికెట్లు ఇచ్చేసి అని ప్రయాణం చేస్తానికి కాదు, వాళ్ళకి వాళ్ళు రిటర్న్ చేయాలి. మనం ఎందుకంటే ఢిల్లీ ఇప్పుడు ఫ్లైట్ లేదే అన్నారు. పర్లేదు, నేను ఒకప్పుడు ఇట్లా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాను అట్లా నన్ను ప్రయాణం చేసి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను. తీసుకున్నాను, ఇచ్చేస్తాను. ఇది డబ్బులు ఉంటే నా దగ్గర డబ్బులు ఉంది. అది ఎంత ఆడుతూ ఉంటుందండి, ఎంత ఆడుతూ ఉంది. నేను అప్డేట్ చేయాలా? అది యథార్థం. ఇప్పుడు తెలిసి మొహమాట పడి ఇప్పుడు ఆడుతున్న పాపం చెప్పండి, బాగా చెప్పండి, ఏం చేసి అయితే చెప్పండి. ఆగలేదా? తిండి తీసి మన లేదు నిమిషాలు ఆగలేదు. మంచి ఇంకా మీకు సోదం పడలేదు. చక్కగా మీరు చేసేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు అపేక్ష అనే పాపం దేహాలతో కూడా పాటు. ఇది నువ్వు రక్షణ పొందిన తర్వాత చేయగలవు. రక్షణ పొందిన తర్వాత చేయగలవు. కొన్ని చాలా సున్నితంగా ఉంటాయి. ఇలా ఒక కాల్ చేశాను, ప్రిన్స్ కావాలి, చాలా సున్నితంగా ఉంటాయి. ఫస్ట్ ఒక ఆయన కాల్ చేశాడు, ఎత్తలా. రెండో ఆయన ఇంకో ఆయన కాల్ చేశాడు, ఎత్తలా. ఫస్ట్ కాల్ చేసిన ఆయన ప్రిన్స్ తక్కువ ఖర్చుకు చేస్తాడు. ప్రింట్ నాకు తెలుసు. రెండో కాల్ చేసిన ఆయన డేట్ కాబట్టి ఎక్కువ ఖర్చు అయినా మనం సండే స్కూల్ కాకూడదు అని రెండో కాల్ ఆయన చేశాడు. ఇద్దరు ఎత్తలు. రెండో కాల్ ఆయన చేశాడు. నేను ఉన్నాను, నేను వస్తాను. ఓకే, నేను వచ్చి తీసుకెళ్ళి అవగాహన పంపిస్తాను. ఇప్పుడు మనకు జాగ్రత్తగా ఏ ఖర్చు వస్తుంది? ఇది తక్కువ ఖర్చు కదా, ఇది తక్కువ ఖర్చు కదా అని ఉంటుంది. అవునా? చాలా సున్నితంగా ఆలోచించాడు. సింగ్ ఎట్లా దిగినప్పుడు ఈ రెండో ఫస్ట్ సార్ చేసిన ఆయన నాకు ఎప్పుడు నేను చేయించుకునే ఆయనకు ఫోన్ చేస్తుంటే నేను ఎక్కలేదు. చెప్పి ఏం చెప్పాలా, ఏం చెప్పాలా చెప్పి ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఈ దగ్గర దాకా ఇంకో దానికి పోతున్నాం అనుకుంటాడు. ఇవన్నీ చెప్పాలి. ఫోన్ ఎత్తాం అని ఎందుకంటే ఫోన్ ఎత్తే ఏం చెప్పాలా? ఆమె ఆయన చెప్పానుగా కొంతమంది ఈ బిహేవియర్స్ వస్తాయి. అసలు సున్నితం లేదానికి అసలు ఫోన్ ఎత్తకుండా వాళ్ళు చెప్పేదేగా. ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పండి వ్యక్తి అయ్యా మీకు తెలియదు, డ్రాయింగ్ అట్లా చూసుకున్నాను చెప్పే ధైర్యం కావాలి. అది యథార్థం.
అతను చిన్నది ఇన్సిడెంట్. ఇక్కడ యథార్థత మనల్ని తీసేసే సన్నివేశం ఏంటంటే అతను తెలిసిన వాడు బాగా, కానీ అతనితో కూడా సత్యం చెప్పాలి. అదే నువ్వు ఎక్కలేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను అని చెప్పాలి. మన దగ్గర యథార్థత లేదనుకో, చూడకి ఏం చెప్పాలా, చూడకి ఏం చెప్పాలనుకుంటున్నాను. ఈ జీవితంలో ఎక్కడ ఆలోచించాలా, ఫస్ట్ చేశాను తెలియదు కాబట్టి ఆయన చేశాను అలా లేకుండా ఆ చిన్న ఇన్సిడెంట్ లో మనం అవుతుంది. చిన్న ఇన్సిడెంట్ అది కొంతమందికి అస్సలు లేకుండా ఆ మనస్సాక్షి ఎలా ఉంటుందంటే రక్షణ పొందిన జరుగుతుంది. నాకేం కదా ఫోన్ ఇస్తే సమాధానం పడతాడే ఆయన, నా ధర్మం ఉన్నది లేకుండా కొంతమంది ఇలా పాపం చేయొచ్చు. ఏం చేయొచ్చు, నువ్వు కూడా తీసావా అని ఆయన వదిలేసి దీని దగ్గర పోవచ్చు. చిన్న ఇన్సిడెంట్ ఈ రక్షణ కొంచెం జాగ్రత్త లేదనుకో దీనికి తీరుతా ఉంటారు. యథార్థంతో మళ్ళా ఆ యొక్క నిబంధన తీసేసి దీని దగ్గర తక్కువైంది. ఆయనతో నిబంధన నేను రాలేదు కాబట్టి నువ్వు చెప్పి అందులో తప్పలేదు. ఎన్ని బాగా చేస్తుంది దాన్ని ఒక నిబంధన ఉండదు. ఒక దగ్గర అక్కడ వదిలిస్తే అది పూర్తి చేసుకోకుండా ఇంకోటి స్టార్ట్ చేస్తాం. ఒక దగ్గర వస్తాం, వెళ్తాం, ఒక అగ్రిమెంట్కి వచ్చాక ఆ అగ్రిమెంట్ మళ్ళా వద్దనుకుంటే డైరెక్ట్ చెప్పాలి. ఫస్ట్ అది చెప్పకుండా మనం ఎన్నిసార్లు ఇంకొక అగ్రిమెంట్ అవ్వకుండా చేయొచ్చు. అవ్వకుండా మనం ఎక్కడ తప్పు ఉందో చేయొచ్చు. తప్పు అగ్రిమెంట్ కూడా అయ్యి దాని తర్వాత మళ్ళీ రేపు ఒక వ్యక్తి వెళ్ళాలంటే మనం ఈ అగ్రిమెంట్ తీసేయాలి, చెప్పాలి. నేను చూసుకోవట్లేదు అలా లేకుండా మనం ఎన్ని ఇట్లాంటి వాటిని అక్రమంగా నడుచుకోరుగా అంటారు. పసిపుడికి తెలుస్తుందా క్రమం లేదు. తను అగ్రిమెంట్ అయ్యి అవ్వలేదు, అగ్రిమెంట్ అయ్యి దాన్ని తీసుకోకుండా మనం ఎన్నిసార్లు భయపడి ఎందుకు అని మనకి లోపల ఉన్న తనం యొక్క దానికి ఉన్న దాంట్లో ఏదో నడుచుకున్న ఆ యొక్క లాభాన్ని బట్టి లేకపోతే చెప్తే ఆయన వెళ్ళేదనుకో నేనేం చేస్తాను నేను భయాన్ని బట్టి ఎన్నిసార్లు మనం రక్షణ పొందుతుంది. రక్షించడం ఈ చిన్ని తత్వం కావాలి. గమనించగలుగుతున్నాం పౌనికి వ్యక్తి క్రీస్తు నీరు లేదా నువ్వు ఒకప్పుడు బాగా నడవచ్చు, ఎక్కడ తగ్గిపోతున్నావు నడుచుకుంటూ సడన్గా డిస్ట్రక్షన్లో నీకు దాకా పడతాం. కొంత పడిన దాకా తెచ్చుకోకుండా అది ఎప్పుడు యథార్థ బాగుండే నాలో సహాయం చేస్తాయి. ఈరోజు మనం ప్రభుని ఆరాధించాల్సింది నా కోసం ఆయన దయగలి మాత్రం చేసుకోండి. నా కోసం అయితే బాగా చెప్పారు. మోయలేదు దాని మీద అట్లా పొరుగు ఎస్ఐ చెప్తున్నాడు. అధికారులు నడినిద్దా స్వస్థ లేదండి ఎక్కడ చూసినా అంటు పాపం చేస్తాం, అది పాపం చేంజ్ చేస్తాం, అది పాపం ఎక్కడ పట్టినా అసలు స్వస్థ లేదు. అది మన లైఫ్. ఇప్పుడు అట్లా కాదు. నాకు పాపం అంటే ఎందుకు చెప్తున్నాడు, పాపాన్ని జయిస్తానికి కూడా నాకు ఆయన ఆత్మ ఇచ్చాడు. నాకు అది లేదు, ఆ బలవంతుడు అసలు లేదు, అసలు లేదు. ఫస్ట్ బలం లేదు, ఫస్ట్ పశ్చిమరాత్రి ఆలోచన జాగ్రత్త ముందు ఫ్లాట్ అమ్మేటప్పుడు ఒక స్థలం అమ్మేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సత్యముగా స్థలాన్ని అమ్మటం ఎంతో జాగ్రత్త పడాలి.
ఇంట్లో వీరు జాగ్రత్త పడుతున్నా కొనేవాడు అన్యుడై ఉంటాడు. అతను 1000 రూపాయలు కొని 500 రాసుకో అంటాడు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఎంత వర్క్ చేసినా ఈ మూడుతో మాట్లాడినా అందరికీ నాకు నేను ప్రభుత్వం అనుకున్నాను 500 అని రాయలేదు అందుకు మార్పు తెలిసి 500 చేస్తాను లేదు ఇంకా చదువుకుంటాడు ఇది అమ్మకం కూడా కష్టమే అని అలా ఫస్ట్ చెప్పు ఒక ప్రయత్నం చేయి. ఆ గ్రహింపు లేకుండా ఒక పని ఒకటి ఫ్లాట్ ఎవరు బాగుంటుంది ఇది పత్తి చేసి తనకు రావడం లేదు 500 రావడం లేదు అని వాటితో చేయలేదు. చెప్పడం కల్పించాలా ఇంపార్టెంట్. చెప్పి ఫెయిల్ అయితే నువ్వు అట్లీస్ట్ నీకు హార్ట్ పోరాడుతున్నావు. చెప్పిన తర్వాత కూడా ఆ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అది ప్రభు హార్ట్ చేస్తారు కొంచెం అలా చెప్పకుండా అట్లా పర్లేదు 50 రాసేస్తాం. ఇప్పుడు జరుగుతుంది మంచి నీళ్ళ ప్రాయంగా అది వేస్తున్నాయి. ఎందుకంటే టెన్షన్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది. దోషాన్ని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. వాటిని దోషాలు చెందించారు ప్రభు దానికి నీకు గ్రహించి లేకుండా నువ్వు జీవిస్తున్నా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వానికి దేవుడు నా వర్గానికి లోపం సహాయం చేస్తాడు. కొన్ని పరిస్థితులు ఉంటాయి ఎంతో భయంకరమైన అబద్ధం కొన్నిసార్లు చెప్పచ్చు. బట్ ఆ వ్యక్తి చాలా కానీ ఏం చెప్పకుండా అసలు ఫైటే లేదు, అసలు ఏం చెప్పకుండా కానీ చేస్తారు. ఆ కేసు ఖచ్చితంగా క్షమాపణ ఇస్తారు. ఎందుకంటే ప్రభు అంత బాధం చేస్తాడు. నువ్వు ట్రై చేస్తున్నావు, చాలా కష్టం ఉంది. నీ హార్ట్ చూసి ఆయన ఒక్కరు వారిగా ఉంది. ఆయన పాపాలకు శాంతికరంగా రక్షణ పొందిన తర్వాత కూడా అలాంటి కేసెస్ ఉంటారు. నువ్వు ఎలా ఉంటావంటే ఆ వ్యక్తిని ఏడుస్తావు అన్నమాట. ఆ పాపం అది నీ లోకంలో ఏడుస్తూ అలాని ప్రయత్నం చేయలేదు. ఈ ప్రభు మాటలో ఉన్నాం, నువ్వు రక్షణలో ఉన్నాను, నువ్వు నాకు వర్షాన్ని సింపుల్ మాటకి ఆయన వర్క్ సింప్లిసిటీ కాదు. మనం ప్రాణం పెడతామా, మనకేమైనా ప్రాణభయం అంటే అడుగుతామా? ఆ ప్రాణభయం అంటే అబద్ధం చెప్పేది క్షమాపణలో మన లెవెల్ అది. అప్పుడు సత్యం కోసం ప్రాణం లేదు. ఎవరి కోసం ఇప్పుడు నేను నాకు ఎవరన్నా అన్నారనంటే అసలు మాట్లాడుతున్నా అంటే నా కోసం ప్రాణం పెట్టేది. నన్ను ఎవరన్నా అన్నారనుకో, మూసేదనుకో, వస్త్రాలు లాగేదనుకో, నువ్వు వాళ్ళేమో నేను ప్రేమించగలనా? అలాంటి నువ్వు ప్రేమించాడు. నా కోసమే ఆ తండ్రి దేవుడు ఇచ్చిన కార్యాన్ని చేశాడు. వారిని తిరిగి లేదు. ఇది నా బాధ క్షమించాలి.